హైదరాబాద్ నగర వ్యాప్తంగా చైనా మాంజా అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. పాతబస్తీ కాలాపత్తర్లో పతంగుల షాపులో తనిఖీలు చేశారు. మాంజా అమ్ముతున్న 57 మందిని అరెస్టు చేసి 29 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. 4 రోజుల్లో 43 లక్షల విలువైన 2150 మాంజా బండిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 1,68,00,000 విలువైన 8,376 చైనా మాంజా బాబిల్ని సీజ్ చేసినట్టు చెప్పారు. నెల రోజుల్లో 200 మందిని అరెస్టు చేశామన్నారు. చైనా మాంజా అమ్మినా కొన్నా జైల్లో కఠిన చర్యలు తప్పవంటున్నారు. పతంగులు ఎగురవేసేందుకు సురక్షితమైన దారాలు మాత్రమే వాడాలని సూచించారు పోలీసులు. రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పోలీస్ మీద లేదు, అందరి మీద ఉంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా మంచిగా కౌన్సిలింగ్ పిల్లలకి చేస్తే దే విల్ నాట్ యూజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను మన సైడ్ నుంచి 100% వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్. మన ట్రై చేస్తున్నాను, 100% ట్రై చేస్తున్నాను. మీ మాధ్యమం నుంచి నేను పేరెంట్స్కి కూడా అపీల్ చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి చెప్పాలి, మీ పిల్లలకి మన ఇంపాక్ట్ గురించి చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ సేఫ్, ఇట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. ఇప్పుడు పిల్లలు యూజ్ చేస్తే డెఫినెట్గా ఇది సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ విల్ బి దేర్. సో మీ మాధ్యమంలో నేను కూడా అపీల్ చేస్తున్నాను, మొత్తం పోలీస్ అపీల్ చేస్తున్నాను. ఈరోజు కూడా మన డిఫరెంట్ ప్లేసెస్లో ఆటో నుంచి ఒక మెసేజ్, మన అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. సో దాట్ వి విల్ అవేర్నెస్ ఆల్సో వి విల్ కీప్ డూయింగ్. బట్ ఆల్ ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద పర్సన్. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ హర్యానా నుంచి ఒక పర్సన్ పంపించారు. సో దాట్ ఆల్సో విల్ టేక్ అప్.